ఈ రోజు అయితే మనకు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది. మరి చూడాలి పాజిటివ్ ఓపెన్ అవుతున్న పాజిటివిటీ కంటిన్యూ అయ్యి చివరికి పాజిటివ్ క్లోజ్ అవుతుందో లేదో చూడాలి. నిన్న మాత్రం మనకి మార్కెట్ కొంచెం బాగా పెరగడానికి కారణం వచ్చేసి బ్యాంకింగ్ స్టాక్స్ మన బలహీనమవుతున్న రూపాయిని బలంగా చేయడం కోసం ఆర్బీఐకి నిర్ణయాలు తీసుకుంది. వాటి కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో మంచిగా పర్ఫామ్ చేశాయి. వాటి కారణంగా నిన్న స్టాక్ మార్కెట్ కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. అలాగే మనకు ఇప్పుడున్న సమస్యలు అవి ఏవి క్లియర్ అవ్వలేదు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ సమస్య, ఈ ఇరాన్ యుఎస్ సమస్యలు అవి ఇంకా క్లియర్ అవ్వలేదు. అవి క్లియర్ అయినంత వరకు మన మార్కెట్ మీద ఇంకొక పాజిటివ్ హోప్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మన ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా సరే మార్కెట్ కిందికి లాగుతూ ఉంటాయి. మనకి యుఎస్ ఇరాన్ లేదా ఇరాన్ ఇజ్రాయెల్ ఈ ప్రాబ్లం పూర్తి క్లియర్ అయ్యేంత వరకు మనం మార్కెట్ మీద పాజిటివ్ ఉండలేము అనమాట. ఆ సమస్య క్లియర్ అయ్యేంత వరకు మనం ఈ మార్కెట్ రేంజ్ బాండ్ చూస్తూ ఉంటాం. అసలే సమస్య అది క్లియర్ అయినప్పుడే మనకు మార్కెట్ పర్ఫెక్ట్ గా ఒక పాజిటివ్ గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సమస్య క్లియర్ అవడం కోసం వెయిట్ చేయడం తప్ప మనకు ఇంకో ఆప్షన్ లేదు. సో ప్రస్తుతానికైతే నిన్న మార్కెట్ పెరగడానికి కారణమైన బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు కూడా పాజిటివిటీని చూపిస్తాయి లేదు చూడాలి. ప్రజెంట్ ఇప్పటికైతే మనకు మార్కెట్ పాజిటివిటీ లేదా న్యూట్రల్ గా ఓపెన్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో. అలా ఈరోజు మార్కెట్ ఎలా ఉండింది, ఎలా క్లోజ్ అయిందో ఈవినింగ్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి.